నమస్కారం. ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి. రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం, భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి నిత్య కళ్యాణం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పులివెందుల వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ముగిసింది. 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. लेफ्ट साइड बोल सर कुछ बैक వచ్చే ఫస్ట్ ఉన్నాం అట్లేని కాదుకోండి అట్లేని కాదు చేస్తాను బాగలేదు నగల నాలై సార్ మన ఇంటికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయాన్ని క్రోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం. ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సుమారు 50 నుంచి 70 లక్షల మంది 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరూ అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి ప్రజలకు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం. అందులో భాగంగానే మనం కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ. నేను టీటీడీ చైర్మన్గా పనిచేసిన కాలంలో నెయ్యి ల్యాబొరేటరీని 80 లక్షలతో మరింత బలోపేతం చేశాం. ఎన్డీడీబీ ల్యాబ్ నుంచి కన్సల్టేషన్ తీసుకున్నాం. L1, L2 VIP బ్రేక్ దర్శనాలను పూర్తిగా నిలిపివేశాం. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి పూర్తి స్థాయిలో అమలు చేశాం. గోశాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాం. టీటీడీ గోశాల నుంచి సేకరించిన నెయ్యిని స్వామివారి నైవేద్యాలకు వినియోగించాం. దళాలను అరికడుతూ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశామని, టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం కూడా విడుదల చేశామన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. A calculated misinformation campaign has targeted about the Laddu Prasadams, alleging the use of altered ghee without any laboratory proof or official confirmation. The sit inquiry ordered by the Honorable Supreme Court is still underway. Yet the selective leaks and speculative figures are being circulated, damaging TTD's reputation and deeply hurting the sentiments of devotees spread over all over the world. When claims first emerged with animal fat was being mixed in the prasadam, it was stated none other than the Chief Minister, Mr. Chandrababu Naidu, saying that during YSR Congress Party regime, in preparation of laddus, instead of cow ghee, animal fat is used. I immediately, because it went to viral and it is affecting the sentiments of crores of the devotees. So I immediately filed a writ petition in the public interest before the Honorable Supreme Court.
because protecting the Tirumala sanctity is a sacred responsibility. If I were guilty, why would I approach the Supreme Court myself? The Honorable Supreme Court has already cautioned political parties not to drag Tirumala into partition narratives. Yet that warning continues to be ignored. Since sit investigation going on, even today there is no clarity on two basic issues. One, did the suspected ghee tankers were ever enter into preparation of Laddu Prasadams, which were supplied in June 24, as claimed by them? And was the animal fat were present or not in that 4 tankers? That not yet clarified by the SIT. రాష్ట్రంలో మహిళలపై ఎలాంటి దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నాయో అంతా గమనిస్తున్నారని సాలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఘటన మరో మచ్చుతను కానీ మండిపడ్డారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఉమ్మడి విజయనగరం ఇప్పుడు సాలూరు ఎమ్మెల్యే ప్రెజెంట్ మంత్రిగా ఉన్న సంధ్యారాణి గారి పిఏ అతను చేసిన నిర్వాకం ఈ దండుపాలెం పార్టీగా టీడీపీ మారింది అనడానికి ఇంకొక ఉదాహరణ. ఎందుకంటే ఎంత దారుణంగా ఒక మహిళని, ఒక ప్రభుత్వ ఉద్యోగిని అతను వేధించాడో ఆవిడ ప్రత్యక్షంగా టీవీల ముందుకొచ్చి చెప్పింది అంటే ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి రక్షణ లేదు. అది సరికదా, ఈ రక్షణ లేకుండా చేస్తున్నది, మహిళల్ని వేధిస్తున్నది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, మహిళల మీద హత్యలు చేస్తుంది, ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారనడానికి ఇంకొక ఉదాహరణ ఈ మంత్రి గారి పిఏ సతీష్ ఉదంతం. ఎంత దారుణం అంటే ఆ మహిళ ఫిర్యాదు చేస్తే ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి గారు ఆ పిఏకు అండగా నిలబడి ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు. అసలు ఒక మంత్రి అయ్యుండి, అది ఆవిడ ఒక మహిళా మంత్రి అయ్యుండి, అది కూడా ఒక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయ్యుండి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పిఏని వెనకేసుకొస్తూ అతనికి సపోర్ట్ చేస్తూ అతనికి అండగా ఈరోజు నిలబడ్డారు. ఎంత సిగ్గుచేటు! అసలు ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా దిగజారిపోయే వ్యవస్థలేంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను అడుగుతూ ఉన్నాను. ఆ అమ్మాయికి మంత్రి పిఏ పక్కలోకి రావాలని వేధించడమే కాకుండా ఆమె దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇమ్మని చెప్తే ఆమెకి లైంగికంగా వేధింపులు గురి చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కల్లోకి కూడా రావాలనేసి ఆమె మీద ప్రెజర్ పెట్టడం ఎంతవరకు సమంజసం? పలమనేరు అటవీ రేంజ్ పరిధిలో గజదాడులతో పంట నష్టపోయిన 92 మంది రైతులకు 9.60 లక్షల చెక్కులను పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పంపిణీ చేశారు. పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల దాడుల వల్ల పంట నష్టాలు, అదేవిధంగా కొన్ని చోట్ల పశువులకు సంబంధించి నష్టాలు కూడా నడుస్తూ ఉన్నాయి. గతంలో ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. ఈరోజు దాదాపు 92 మందికి పంట నష్టంకు సంబంధించినటువంటి పరిహారం 3 నెలల లోపలనే కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇది ఒక 5వ కంటిన్యూస్గా ఎప్పుడు ఎక్కడ ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం జరిగినా ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి ప్రభుత్వానికి పంపించిన వెంటనే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు డైరెక్ట్గా రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తప్పిదం వల్ల, వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవు. ఎందుకంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. కనీసం పెన్షన్లకు, సంక్షేమానికి, వాటికి దాదాపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము ఎక్కువ దానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది. ఇటువంటి సందర్భంలో కూడా రైతుల కోసం, రైతులకు జరిగినటువంటి నష్టాలను కాపాడాలని, రైతులకు జరిగినటువంటి నష్టాలకు ఏ రకంగా ఆదుకోవాలని
పంట నష్ట నివారణకు సంబంధించి ఏనుగులను ఎలా కట్టడి చేయాలని ఈరోజు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపు తీసుకురావడం, పుగ్గి ఏనుగులు తీసుకురావడం, దానివల్ల ఇంకా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇంకా రాకపోయినా ఇంకా ట్రైనింగ్ చేసి వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయినా అదొకటే కాకుండా ఈరోజు ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో, హ్యాంగింగ్ ఫెన్సింగ్, పైన నుంచి ఏలాడేటువంటి ఫెన్సింగ్ను ఈరోజు ఎక్కువగా కూడా మన ప్రాంతం మొత్తం కూడా కవర్ చేస్తూ ఉన్నారు. ముందు కింద మనము ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేసి ఏనుగులు మళ్ళీ లోపలికి వచ్చే పరిస్థితి వస్తూ ఉండేది. ఇప్పుడు పైన నుంచి ఏలాడదీస్తే ఏనుగులు కొంతవరకు కంట్రోల్ అవుతాయి, దాన్ని తొక్కడానికి అవకాశం ఉండదు. ఆ ఎలక్ట్రిక్ షాక్ కొడితే కొంతవరకు కంట్రోల్ ఉంటుందని ఈ మధ్యనే కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి కొత్తగా మిగిలినటువంటి పని కూడా దాదాపు 40-45 లక్షల రూపాయల పని ఈ మధ్యలోనే కూడా దాన్ని స్టార్ట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. గతంలో కందకాలు దువ్వాం, ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేసాం. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏనుగులు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా సంచరిస్తే అది అక్కడ ఉండేటువంటి కెమెరా ఐడెంటిఫై చేసి వాటిని దూరంగా తరవడానికి అక్కడనే మైక్ సెట్ లాగా పెట్టి ఆ సౌండ్ వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. రాజధాని అమరావతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. శ్రీ ప్రాకార చతుర్ద్వార గోపుర నిర్మాణాత్ పూర్వం ప్రథమ శిలేష్టికాన్యాసకర్మణి ఏకదినాధర ప్రయుక్త శ్రీమైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ ప్రథమ శిలేష్టికాన్యాసకర్మణి నవరత్న దేవతా స్థాపనం కరిష్యే. అవ్యామరతస్తుచీనాగం శుజగంహినాం యద్భరగం శుచిభ్యః అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోశ్చ జంతోః ఓం బ్రహ్మణైమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యోన్నమః. ప్రథమం పురస్తాద్విషేపతస్సురుచో వేన ఆవహ అస్య విష్ఠాసతస్య నమసతస్య వివహ. బ్రహ్మణైమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. ఇంద్రాయేమం వజ్రమణిమంద్రస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. అగ్నైమం మౌక్తికమగ్నిస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. యమాయేమం వైఢూర్యమణిం యమస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. నిరుతయేమం శంఖజం నిరుతస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. వరుణాయేమం స్ఫటికమణిం వరుణస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. వాయవ ఇమం పుష్యకాంతమణిం వాయుస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. సోమాయేమం చంద్రకాంతమణిం సోమస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః. ఈశానాయేమం నీలమణిమీశానస్థానేహం ప్రతిష్టాపయా. తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూర్యః. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః. ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం. హోతారం రత్నధాతం ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్తదేవో వస్సవిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్త్యస్పదే పయస్పదే ప్రజాపతీర్ణమేవ అజక్ష్మామావస్తేన ఈశతమాఘశకంశ రుద్రస్య హేతిః పరివావృణక్త ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి. అగ్న ఆయాహి వేతజే గృణానో హవ్యదాతయే పరిహిరచ్చమరణాఘృతాత్పతయాపి తట్టాతః వహంతి కవయః పురస్తాత్. దేవేభ్యో దుష్టమిహ బర్హిరాసదే దేవానాం పరిహూతమసి వర్షవృద్ధమసి దేవవర్హిర్మా త్వాం వాదిర్యక్ పర్వతే మాచ్ఛేత్తా దేవార్షం దేవబర్హిః శతవల్షం విరోహ సహస్రవల్షా విభజగోరుహేమా. పాదంభరాం జతిత్తీరాస్తాధీంఘ్రాణ్యై సన్నహలం ఘోషాతే
अग्रदिङ्घत्तादिदेवात्थादिन्द्रत्यत्वा बाहुभ्यामुध्यक्षे मृगत्पते ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रम् धारयताम् ध्रुवम् याहिवीतये गणानो हव्यदातये निहोतादत्से बर्हि शन्नो देवीरभित्थाय आपो भवन्तु पीतये संयोरभिश्रावन्तु नः भूरसि भूप्रतिष्ठित्यै भुवोऽसि भुवः प्रतिष्ठित्यै सुवरसि सुवः प्रतिष्ठित्यै भूर्भुवः सुवरसि सुवः प्रतिष्ठित्यै सानन्दः सर्वेषामन्तरात्मा भव भूतभूतान्तरात्मा भव पुण्य पुण्यान्तरात्मा भव. నష్టపోయిన రైతులకు అండగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాని రైతులకు భరోసా కల్పించలేదని విమర్శించారు మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు. రైతులు బాధపడటమే, వ్యవసాయం దుర్భరంగా తయారవుతూ మరి వ్యవసాయాన్ని ఏ పంట కూడా చేతికి రాకుండా అందకుండా పోవటం. ఆయన ఎప్పుడు కూడా వ్యవసాయం మీద రైతుల మీద ఏనాడు కూడా ప్రేమ చూపించలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 చిల్లరి 500 పలికే బస్తా రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒకేసారి మరి 800 900 అవుతూ గతంలో చూస్తున్నాం మనం. కానీ ఈ రోజున మొన్న మోదా తుఫానికి ఎంత దారుణంగా రైతులు దెబ్బతిన్నారు. ఏ ఎమ్మెల్యే కూడా గట్లంటా పోయి చూసిన పాపాన లేదు. ఏదో ముఖ్యమంత్రి గారు మొక్కబడిగా హెలికాప్టర్లో ఒక రౌండ్ వేసుకుని వెళ్ళిపోయారు. ఆయన గతంలో కూడా అనేవారు హెలికాప్టర్లో తిరిగారు, ఎక్కడ కింద తిరిగారా వచ్చారా అని. మరి ఇవాళ ఒకరోజే తిరిగారు, కనీసం దాని గురించి మీరు మాట్లాడలేదు. మా నష్టాన్ని ఇవ్వండి అని కేంద్రాన్ని కోరారు, కానీ ఇవాళ నష్టపోయిన రైతులకి మేము అండగా ఉన్నాము అని ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు 2 రోజులు ఎక్కడో తిరిగారు. ఆయన ఫోటోషూట్ జరుగుతున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోయారు. అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు. కనీసం అతని జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈస్టు వెస్టు మరి ఆంధ్ర బౌల్ అనే ఈ జిల్లాల్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ అసలు అగ్రికల్చర్ మినిస్టర్ గారు అయితే కనపడలేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశానికి రైతే వెన్నెముక. ఆ రైతు పండించిన పంట మనం తిన్న తర్వాతే ఏ పనికైనా వస్తాం. ఇవాళ అందరూ మీరు భోజనం చేశారు. ఆ భోజనం ఎక్కడి నుంచి వచ్చింది? రైతు పండించిన పంటే. కానీ నేను ఇంకా భోజనం చేయలేదు. కానీ మీరేమో హుషారుగా ఉండొచ్చు, నేను కొంచెం ఆకలిగా ఉంది. అయినా సరే రైతుల గురించి మాట్లాడాలి. రైతు పడ్డ కష్టాలు మామూలు మాటలు కాదు. 6 కాలం కష్టపడి పండించిన పంట మరి ఇవాళ చేతికి అందకుండా పోయేటప్పటికీ ఆ బాధ వర్ణాతీతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురుదక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిపించారు. స్థిరాసనం గురు ధ్యానం శ్రీ మహాలక్ష్మీ నామధేయస్య సహకుటుంబః శిశుపాలగోత్రోద్భవస్య హర్షవర్ధన్యనామధేయస్య పద్మావతి నామధేయస్య మోక్షారణ్య వెంకటేశ్వర నామధేయస్య శ్రీదేవి నామధేయస్య నా ఐశ్వర్య ఆనంద సంపూర్ణ అనుగ్రహ కలశే వరుణమావాహయామి తద్రుద్రాయ అక్షరా పరమేభ్యో మన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
श्री गुरु दक्षिणामूर्ति स्वामी देवतामावाहयामि स्थापयामि पूजयामि आयुष्य मग्रयं प्रतिमुच्य संभ्रम्यज्ञोपवीतं भगवयकाय नमः श्री महागणाधिपतये नमः वरुणाय गणाध्यक्षाय नमः कालचक्र उपहरति एकदैव यजमानाय रक्षान्धारयामि हर नमः पार्वतीपतये पदवी प्राप्त्यर्थं सिद्ध्यर्थं मम सिद्ध्यर्थं श्रीभकार्य आमूल्यता ఒక ఆడపడుచు చంటి బిడ్డని సంకరించుకుని వచ్చి అర్జీ ఇచ్చింది. ఆవిడ ఉచితంగా డబ్బులు అడగట్లేదు, పథకాలు అడగట్లేదు, కానీ ఒక రోడ్డు వేయండి అని కోరిందని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలు తమ స్వశక్తి మీద తాము బతికే పరిస్థితి కల్పించామంటున్నారని, నేను ఆ దిశగా ఆలోచన చేస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని సంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు సార్, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి, నాకు అది మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టి ఇవ్వడం నేర్పించాలి, కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అవసరం, కొంతమందికి అవసరం. తిరుమల తిరుపతిలో శ్రీవారి నిత్య కళ్యాణం సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆనంద పరవశులయ్యారు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది.
సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఉన్నాం. మాంగళ్య ధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా పరమాత్మ పండించుకుంటూ ఉన్నాడు తనంత తానుగా. అదిగో దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాదాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ నిర్యాయ శ్రీ అంబయోచరద్రిభ్యో దాది శ్రీ అంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హితవే కంఠే భద్రామి సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః భూదేవ్యై నమః. మాంగళ్యధారణసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.